పరిశుద్ధ దినాన మరొకసారి దేవుని మందిరంలో మనమందరము కూడుకొని దేవుణ్ణి ఆరాధించుటకు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి, ప్రభు దినాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. కానీ ఇంకా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. దయచేసి అందరూ లేచి నిలబడి సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం, నాకు మంచి మైక్ ఇవ్వండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం 2వ లైన్లో మనము ఒక్క మాట, ఒక వరుస మాట మనం చదువుకుందాం. అందరు తీసుకున్నారా? 14వ అధ్యాయం 11వ వచనము 2వ వరుసలో ఉన్నటువంటి వాక్యం, యథార్థవంతులు గుడారము వర్ధిల్లును. మరి ఒకసారి చెప్దాం అందరము, గుడారమును వర్ధిల్లును. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో దీవించునుగాక. ఈ వాక్యం చేత మనల్ని అందరినీ దేవుడు బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి ప్రభా, నీ వాక్యాన్ని చదువుకున్నాం. ఈ వాక్యాన్ని మాకు బోధించండి నాయన. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని వర్ధిల్ల చేయండి ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంతవరకు ఆరాధనలో మీరు తోడుగా ఉండి, ఆరాధనలో తోడుగా ఉండి నాయన మా హృదయాలను మీరు సిద్ధపరిచారని ఆయన నమ్ముతున్నాను. మంచి పొలంగా దాన్ని మా హృదయాలను మీరు సిద్ధపరిచారు నాయన. నీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి నాయన ఈ యొక్క వాక్యపు విత్తనాలు మా హృదయంలో చల్లుకొని మేము ఫలించినట్లుగా, మేము అభివృద్ధి పొందినట్లుగా, మేము వర్ధిల్లున్నట్లుగా ఈ వాక్యము మాలో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములగునట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నన్ను నీ యొక్క శిలువ చాటున మరుగుపరచండి. నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచనలు నాకు అందించి నన్ను నిలబెట్టుకోండి నాయన తండ్రి. నా యొక్క సొంత జ్ఞానాన్ని కొట్టివేయండి ప్రభా. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, మాటలు నాలోని రాకుండా నాయన సంఘానికి, వ్యక్తులకు, నాకు కావలసినటువంటి వాక్యాన్ని మీరు అందించి నాయన మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నాయన ఈ వాక్యము మాలో, మా కుటుంబాల్లో, మా సంఘంలో వర్ధిల్లినట్లుగా మీరు సహాయం చేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని అనేక సార్లు మనం చదువుతూ వస్తూ ఉంటాం. కొందరికి అలవాటు ఉంటుంది కదా. మరి సామెతల గ్రంథము చదివేటప్పుడు 31 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి ఒక్క అధ్యాయము ఒక రోజు చదువుకోవచ్చు. మొదటి తేదీన ఒకటి, రెండవ తేదీన ఒకటి, అట్లా 31 రోజులు మనం ప్రతి అధ్యాయాన్ని ఒక్కొక్క రోజుకి కేటాయించుకొని మనం చదువుకోవచ్చు. చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని మీరు చదివే ఉంటారు. కనుక ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి 3 మాటలు ఉన్నాయి అక్కడ. యథార్థవంతులు, గుడారము, వర్ధిల్లుట. కనుక ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీలో అందరికీ, మరి మనందరికి కూడా ఏమి ఇష్టం అండి? మనం వర్ధిల్లాలని కోరుకుంటాం, దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటాం, దేవుడు మాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటాం, మన అవసరతల అక్కర్లన్నీ కూడా దేవుడు తీర్చాలనుకుంటాం. ఏ ఒక్క సమస్య మనకు రాకూడదు. మా యొక్క జీవితం అంతా కూడా శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషంతో సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. ఆశీర్వాదాలు వద్దనుకునే వారు ఎవ్వరూ ఉండరు. కనుక ఈ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే, దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు ఈ యథార్థవంతులు అని బైబిల్ చెప్తుంది.
కనుక యథార్థవంతులు అనేటువంటి మాటకు ఈ లోకానుసారంగా మనం ఒకవేళ అర్థం చేసుకున్నట్లయితే హృదయంలో యథార్థ కలిగినటువంటి వారు, అంటే ఏ కపటము లేనటువంటి వారు, మరి లోపల ఒకటి లేదా బయటకు ఒకటి చెప్పటం కాకుండా యథార్థంగా మాట్లాడడం, సత్యంగా మాట్లాడటం, మరి సత్యాన్ని సత్యంగానే ప్రజల ఎదుట ఒప్పుకోవటం. కొన్నిసార్లు మనకు తప్పని తెలిసినా కూడా అది సత్యమని మనం చెప్పలేకపోతాం. కనుక ఆ తప్పును తప్పుగా మనం అర్థం చేసుకొని దానికి అనుకూలంగా మనం నిలబడగలిగినప్పుడే మనం యథార్థవంతులం అవుతాం. మనలో సత్యం ఉంటుంది. కనుక ఆ సత్యమైనటువంటి దేవుడు యేసు ప్రభు మాత్రమే సత్యవంతుడు. కనుక మనము అందరం కూడా సంపూర్ణమైనటువంటి సత్యము కానీ, సంపూర్ణమైనటువంటి యథార్థత కానీ, సంపూర్ణమైనటువంటి నీతిని కానీ మనం కలిగి లేమనేటువంటి విషయాన్ని ముందుగా మనము గ్రహించాలి. కనుక యథార్థవంతులు ఏ విధంగా ఉంటారు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, జవాబిస్తాడు. కనుక యథార్థవంతులు ఏం చేస్తారు అని మనం గ్రహించుకున్నట్లయితే ఆయన సన్నిధిలో ఉండి ఆయన ముఖ దర్శనము చేసుకుంటారంట. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి కీర్తనల్లో చెప్తున్నటువంటి మాట 11వ అధ్యాయం, కీర్తనలు 11వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. యథార్థవంతులకు ఆయన కనబడతాడు, యథార్థవంతులను ఆయన దర్శిస్తాడు, యథార్థవంతులతో ఆయన మాట్లాడతాడు, యథార్థవంతులకు ఆయన ఆశీర్వాదాలు ఇస్తాడు. కనుక ఆ విధంగా యథార్థవంతులుగా ఉన్నటువంటి వారు ఎవరై ఉన్నారు అని ఒకసారి బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు మరి యోబును యథార్థవంతుడిగా చూస్తున్నాడు, అబ్రహామును యథార్థవంతుడిగా చూస్తున్నాడు, మరి దానియేలును యథార్థవంతుడిగా చూస్తున్నాడు. వీళ్ళందరికీ దేవుడు దర్శనమిచ్చి దేవుని యొక్క చిత్తాన్ని వారికి బయలుపరుస్తూ, వారితో మాట్లాడుతూ, వారు ఏం చెయ్యాలో మరి వారికి చెప్తూ, దేవుని ఉద్దేశం ఏమైంటుందో వారి పట్ల దేవుడు వారికి ముఖాముఖిగా మాట్లాడాడు. కనుక ఎంత యథార్థవంతుడై ఉన్నట్లయితే మోషేను దేవుడు ఎన్నుకుంటాడు. ఆ యథార్థత ఆయనలో కనబడింది కాబట్టి ఆయనను 20 లక్షల మందికి నాయకత్వాన్ని వహించి ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఆయన యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మకంగా ఉన్నాడు అని దేవుడే ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. కనుక యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. కనుక మనం యథార్థంగా ఉంటే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకు కూడా దేవుడు కనబడాలి, మనకు కూడా దేవుడు మాట్లాడాలి, మనతో కూడా మాట్లాడాలి, మనతో కూడా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఆ మాటలు మనం చూసినట్లయితే యథార్థవంతులు ఇంకో పని చేస్తారు. ఆ పని ఏంటంటే ఆయనను స్తుతిస్తూ ఉంటారు. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు చెప్పబడ్డాయి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. శోభస్కరం అంటే అది ఒక విధమైనటువంటి విలువైనటువంటి ఒక అప్రిసియేషన్ అన్నమాట. అది వారికి తగినది, దేవుణ్ణి స్తుతించడానికి వారు తగినవారు అని చెప్పుకోవటం అన్నమాట. కనుక ఆ విధంగా ఉన్నప్పుడు యథార్థవంతులు నిత్యము ఆయన స్తుతిస్తూ ఉంటారు, ఆయనను గణపరుస్తూ ఉంటారు, వారి జీవితాల ద్వారా దేవునికి మహిమకరంగా వారు జీవిస్తూ ఉంటారు అని మనం గ్రహించుకోవాలి. కనుక స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. కనుక అదెంతో హర్షణీయమైనది, ఎంతో హర్షింపదగినది. దేవుడు ఆనందించగలిగినటువంటి మాట ఏంటంటే నన్ను స్తుతిస్తున్నాడు కనుక ఆయన నిన్ను యథార్థవంతునిగా తీర్చాను అంటున్నాడు. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే 112వ కీర్తనలో 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మీ బైబిల్లో ఉన్న వారు తెరిచి చూడాలని కూడా నేను కోరుతున్నాను. 112వ కీర్తన 4వ వచనం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. కనుక ఈ మాటలు మనం జ్ఞానం చేస్తున్నప్పుడు మనకి ఎప్పుడైతే ఏ మార్గము లేదో,
ఏ సహాయం లేదో, నాకు అంతా చీకటిగా ఉన్నది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, నా సమస్యకు ఆ యొక్క పరిష్కారం లేదు అని మనం అనుకుంటామో, అప్పుడు దేవుడు ఆ మార్గాన్ని సరళం చేస్తాడు, ఆ మార్గాన్ని వెలుగుమయంగా చేస్తాడు. ఏదైతే చీకటిగా ఉందో ఆ చీకటిని తొలగిస్తాడు. ఆయనే వెలుగై ఉన్నాడు కనుపట్టి ఆయన నీకు వెలుగుగా ప్రత్యక్షమై ఆయన నీతో కూడా ఉంటాడు. కనుక చీకటిని వెలుగుగా చేయువాడు ఆయనే. నీ చీకటి బ్రతుకులో, నీ పాపపు బ్రతుకులో, నీ పాపపు జీవితంలో ఆయన వెలుగుగా ఉంటేనే నీ జీవితం మారుతుంది. ఆ వెలుగు దగ్గరికి రావాలి. ఆ వెలుగు నీ మీద పడినప్పుడు నీలో ఉన్నటువంటి బలహీనతలు నువ్వు చూసుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు ఆ వెలుగు నీకు ప్రకాశిస్తూ ఉంది. ఆ వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నువ్వు యథార్థవంతుడిగా తీర్చబడతావు. కనుక ఆ చీకట్లో ఉండి నేను చీకట్లోనే ఉంటాను, నాకు వెలుగు అవసరం లేదు, యేసుప్రభు అవసరం లేదు, నాకు రక్షణ అవసరం లేదు, ఈ లోకమే కావాలి, ఈ లోకంలోనే ఉన్నటువంటి సుఖాలన్నింటినీ నేను అనుభవించాలి అని అనుకుంటే మాత్రం మనం వర్ధిల్లలేము. కనుక యథార్థవంతులు వర్ధిల్లాలి అని అనుకుంటే ఆయన దగ్గరికి మనం రావాలి. ఆ చీకట్లో ఆయనను వెతుక్కోవాలి, ఆ చీకట్లో నుండి బయటికి రావాలి, ఆ పాపపు జీవితంలో నుండి మనం పైకి రావాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు కలవారు. యథార్థవంతులు ఏ విధంగా ఉంటారంటండి? కటాక్షము, కనికరం కలిగినటువంటి వారు, కరుణ చూపించేవారు, దయ కలిగినటువంటి వారు. ఆ విధంగా వాత్సల్యత అనేటువంటి ఇంకో మాట అక్కడ వాడబడింది. ప్రేమకు బదులుగా వాడబడినటువంటి మాట ఏంటంటే వాత్సల్యత. కనుక ప్రేమ కలిగినటువంటి వారు, ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారంటే బయటికి చెప్పుకోరు. బయటికి చెప్పేది పెదవులతో చెప్పేటువంటి ప్రేమ క్రియారూపకంగా చూపించాలి. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలి, వారిని గాయపరిచినబడినప్పుడు వారిని ఓదార్చాలి, ఆ గాయాన్ని మాన్పాలి. ఆ గాయం మీద మనం ఇంకా చిరుకను పోసి, ఉప్పును పోసి, కారాన్ని పోసి దాన్ని ఎక్కువ చేయకూడదు. వారి మీద కనికరపడాలి, వారి మీద దయ కలిగి ఉండాలి, వారి మీద జాలి కలిగి ఉండాలి, వారిని ఓదార్చాలి, వారిని ఆదరించాలి. అది వాత్సల్యత. కనుక ప్రేమ కావాలి అని అంటే ప్రేమించడం అంటే ప్రేమ, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. కానీ అది మాటల్లో కాదు, కానీ మన క్రియల్లో ప్రేమను కనపరచాలి. కనుక ఒకసారి నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడతో, పెద్ద ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాను. ఆమె చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి అమ్మ, మన దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడే కదా, నేను ఇంట్లో ఉన్నాను కనుక నాకు ప్రేమ నాకు దొరకట్లేదు, ఎవరు నన్ను ప్రేమించరు, ఎవరు నన్ను పట్టించుకోరు, మా పిల్లలు వారి ఉద్యోగాల రీతిగా వారి కుటుంబ బాధ్యతల వల్ల చాలా బిజీగా ఉంటారు, మా యొక్క మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఎవరు చదువుల్లో ఎవరు ఉద్యోగాల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, కానీ నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరమ్మా అని చెప్పి. అయితే ఎందుకు దేవుడు ప్రేమిస్తాడు కనుక, మరి నేను దేవుని ప్రేమ చాలు కదా, దేవుడు నేను ప్రేమిస్తాడు, వృద్ధులను కనికరిస్తాడు, ఆయన ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడని నేను చెప్తూ ఉన్నప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, దేవుని ప్రేమ మన బైబిల్లోనే ఉంటుందమ్మా, మనుషుల్లో ఉండదు. మన దేవుని ప్రేమ షెల్ఫ్లో బైబిల్లోనే ఉంటుంది, కానీ మనుషుల్లో ఉండదమ్మా అని చెప్పింది. అది ఎంత వాస్తవం? మనం నిజంగా దేవుని ప్రేమను చూపెట్టము, కానీ ప్రేమ గురించి చాలా మాట్లాడతాం. కానీ మన క్రియలు ఉండాలి. మనం ప్రేమించేది యథార్థమైనటువంటి ప్రేమ కలిగి మనం జీవించాలి. వాత్సల్యతయు నీతియు గలవారుగా ఉండాలి. యథార్థవంతులు నీతి కలిగి ఉంటారు. ఎటువంటి పాపమున్నా, ఎటువంటి దోషమున్నా, ఎటువంటి క్రియలు మనకు కనబడినా అవి మనలోనే దాచుకుంటాం, కానీ ఇతరులకు బట్టబయలుగా చెప్పము. అది నీతిమంతుల యొక్క ఆ యొక్క గుణము మనం కలిగి ఉండాలి. కనుక నీతి కలిగి ఉండాలి అంటే దేవుని నీతిని మనం ధరించుకోవాలి. విశ్వాసము దేవుని యందు పెట్టాలి. ఆ విశ్వాసము మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. దేవుని లక్షణాలు మనకు వస్తాయి. కనుక ఆ విధంగా
మనము యథార్థవంతులు, నీతి గలవారుగా ఉండాలి, దయాళులుగా ఉండాలి, దయ కలిగినటువంటి వారికి ఉండాలి, దాక్షిణ్యము కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి, ఇతరులను మనము క్షమించుకోవాలి, ఇతరులను మనం ఆదరించాలి, ఇతరులను ఓదార్చాలి, కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేయాలి, కష్టములో, ఇరుకులో, ఇబ్బందులో, మరణంలో, బాధలో, మరి రోగాలతో బాధపడుచున్నప్పుడు వారిని పరామర్శించి వారిని ఓదార్చాలి, ధైర్యపరచాలి. మనం ఏమీ చేయలేము, మనం డబ్బులు ఇచ్చి వారిని సంతోషపెట్టలేము. ఆహారం లేనటువంటి వారికి ఆహారం ఇవ్వాలి, వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలు ఇవ్వాలి, కానీ ఇతరులకు తీసి మనం ఇవ్వకూడదు, మనది ఇవ్వాలి. కనుక అది చాలా ఈజీ. ఎవరిదైనా పక్కన వాళ్ళు ఉన్నట్టే ఇది తీసుకోండి అని మనం ఇవ్వకూడదు, నాదైతేనే నేను ఇవ్వాలి. అది ధర్మం, అది ఒక నీతి కార్యం, అది ఒక ధర్మ కార్యం. నా పట్ల అది లెక్కించబడుతుంది. కనుక వాళ్ళే దయాళులు, అప్పిచ్చువారు. ఇతరులు కష్టాల్లో ఉంటే, ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉంటే వాళ్ళని ఆదుకోవాలి. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో మరి ఆ యొక్క ఒత్తిడి వలన వారు ఎటువంటి పరిస్థితికి వస్తారంటే ఇంక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి, నేను ఏదైనా ఆత్మహత్య చేసుకోవాలి, ఉరిపెట్టుకొని చచ్చిపోవాలి అని అనుకుంటారు కొందరు. అటువంటి వారిని మనం ధైర్యపరచాలి. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. ఆత్మహత్య చేసుకుంటాను, నేను పారిపోతాను, నేను వెళ్ళిపోతాను అని అనుకోకూడదు. వారికి మనం ధైర్యం చెప్పి వారికి మనం సహాయం చేయగలగాలి. అప్పు ఇచ్చేవారుగా ఉండాలి, కానీ అప్పు తీసుకునేవారుగా మనము దేవుడు ఎప్పుడూ చేయలేము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట, మీరు అప్పిచ్చేదారు కానీ మీరు అప్పు చేయరు. క్రైస్తవులు, యథార్థవంతులు ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎక్కడైనా అప్పుకు పోతే క్రైస్తవులంతా ఇంతేనండి, అప్పులకు వస్తారు అని అనకూడదు. దేవుడు మహిమపరచబడరు, దేవుడు కించపరచబడతాడు, హేళనపరచబడతాడు. కనుక మనము ఏ విధంగా యథార్థవంతులు జీవించాలంటే మనకున్న దానిలోనే జీవించటం నేర్చుకోవాలి. మనకున్న వనరులతోనే మనం ఇతరులకు సహాయం చేయగలిగినటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలి. కనుక వాళ్ళు భాగ్యవంతులు, వారికి ఏమి లేకపోయినా భాగ్యవంతులు. నేను ఒకసారి ఒక కథ చెప్పాను. ఒక ముసలి అతను పొలంలో పనిచేస్తున్నాడు. ఆయన తన యజమానితో ఒకరోజు చెప్పాడు, ఆ యజమానితో, ఈరోజు ఒక భాగ్యవంతుడు ఈ స్థలంలో మరి చనిపోతాడని. ఆయన అనుకున్నాడు, ఈ స్థలంలో, ఈ పొలంలో, ఈ యొక్క ఎస్టేట్లో నేను కనుక ఎవరు భాగ్యవంతులు, ఇక్కడ భాగ్యవంతులు అంటే ఆయన ధనం ఉన్నవాళ్ళు, లేదా ఆస్తి ఉన్నవాళ్ళు, లేదా డబ్బులు ఉన్నవాళ్ళు అని అనుకున్నాడు. కానీ అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటంటే భాగ్యవంతులంటే యథార్థవంతులు. నిజముగా ఆ పేదరికములో కూడా దేవుని యందు సంతోషించగలిగినారు. ఇదే నాకు చాలు, దీనితో నేను తృప్తి పడ్డాను, ఇది నాకు యోగ్యమైనది, ఇంతవరకే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇది నేను పొందటానికి నేను అర్హురాల్ని అని మనం అనుకున్నప్పుడే మనం భాగ్యవంతులం అవుతాం. కనుక ఆ నిరుపేద ఆ రోజున మరి ఆ యజమాని అనుకున్నాడు, నేను చనిపోతానేమో అనుకొని ఆయన అన్ని లైట్లు వెలిగించి అందరినీ అలర్ట్ చేసి అందరు కనిపెట్టుకొని ఆయన చనిపోతాడని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అర్ధరాత్రి వేళ ఆ పేద వ్యవసాయం చేసే పనివాడు చనిపోయాడు. ఆయన భాగ్యవంతుడు. ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన దగ్గర ఇల్లు లేదు, ఆయనకు ఆస్తి లేదు, మరి తినడానికి సరైనటువంటి ఆహారం లేదు, వేసుకోవటానికి సరైనటువంటి దుస్తులు లేవు, కానీ ఆయన భాగ్యవంతుడు. ఎందుకంటే దేవుని యందు యథార్థత కలిగి దేవుడిచ్చిన దానిలో సంతోషంగా ఉన్నాడు. ఇతరుల మీద సనుక్కోవట్లేదు, ఇతరులు నాకు ఇవ్వట్లేదు, ఇతరులు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు వారిని ఎక్కువగా దీవించాడు, నన్ను దీవించలేదు, వారిని ఎందుకు ఎక్కువ దీవిస్తున్నాడు, నన్ను ఎందుకు దీవించట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. కానీ దీవెనలకు కూడా కొన్ని కారణాలు ఉంటాయి. దేవుడు మనకి ఇవ్వాలంటే కూడా దేవుడు మనల్లో ఆ యొక్క లక్షణాలను చూసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే అక్కడ న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. యథార్థంగా మాట్లాడితే, కొద్దిగా మాట్లాడితే, మితముగా మాట్లాడితే న్యాయం ఉండాలి, అందులో సత్యం ఉండాలి. కనుక ఏదో చెప్పేసి ఒక అబద్ధానికి 100 అబద్ధాలు యాడ్ అవుతాయంట.
కనుక ఒక అబద్ధాన్ని మనం తప్పించుకుంటే 100 అబద్ధాల నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు, అవి ఆడకుండా. కనుక మన వ్యాజ్యము న్యాయంగా ఉండాలి అంటే మనం యథార్థవంతులుగా ఉండాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఇప్పుడు న్యాయ విమర్శలో జరిగేది ఏంటండి? అంత అన్యాయమే కదా. కనుక ఏదైనా ఒక వ్యక్తి, ఈ వ్యక్తి నరహంతకుడు అని ఒక కేసు వచ్చిందనుకో, ఆ నేరస్తుని యొక్క పక్షంగా వాదించేటువంటి ఆ యొక్క లాయర్ ఏం చేస్తాడు? ఆయన చెప్పలేదు అని నిరూపిస్తాడు, అబద్ధ సాక్షులు పెడతాడు. ఆ విధంగా కాకుండా యథార్థవంతులైనటువంటి వారు వారి నోటి మాట చేత నిజము పలికినట్లయితే ఆయన వ్యాజ్యము మనపక్షంగా చేసి మనల్నికి జయాన్ని ఇస్తాడు దేవుడు. కనుక యథార్థవంతుల యొక్క లక్షణాలు ఆ విధంగా ఉంటాయి. కనుక న్యాయ విమర్శలో వాని వ్యాజ్యము గెలుచును. కనుక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం ఒకవేళ ఒక అబద్ధం ఆడినా, ఒక యొక్క కేసులలో మనం అబద్ధం ఆడిన వాటిలో మనం జయాన్ని పొందుకోలేము, కనుక ఓడిపోతాం. కనుక ఉన్నది ఉన్నట్లు మాట్లాడటానికి నేర్చుకోవాలి. అది యథార్థవంతుల యొక్క లక్షణం. ఆ విధంగా మనం చూసినట్లయితే 140వ కీర్తన 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 140వ కీర్తన 13వ వచనం, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఎవరంట? యథార్థవంతులు ఎక్కడ ఉంటారంట? దేవుని సన్నిధిలో ఉంటారు. కనుక ఈ ఆలయంలో కూర్చున్నటువంటి వారు ఇది దేవుని సన్నిధి అనుకుంటే మీరందరూ కూడా ఆ యథార్థవంతులే. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతులుగా ఉన్నాను అని చెప్పేవాళ్ళు వారి గుండె మీద చేసుకొని నేను యథార్థంగా ఉన్నాను, ప్రతి విషయంలో యథార్థంగా ఉన్నాను, ప్రతి వారితో మాట్లాడేటప్పుడు నేను యథార్థంగా ఉన్నాను, నేను అబద్ధాలు చెప్పట్లేదు, నేను కథలు అల్లట్లేదు, నేను వెనక మాట్లాడటం లేదు, ఎదురుగానే మాట్లాడుతున్నా అని చెప్పగలిగినటువంటి ధైర్యం ఉండాలి. కనుక వారు ఏం చేస్తారంటే యథార్థవంతులు దేవుని సన్నిధిలో నివసించెదరు అంటే ఒకసారి వచ్చి కొద్దిసేపు ఉండి, ఒకరోజు వచ్చి, సంవత్సరానికి ఒకసారి వచ్చి, పండుగకు వచ్చి వెళ్ళిపోవటం కాదు, మంచి శుక్రవారం దినం వచ్చి వెళ్ళిపోవటం కాదు. నిత్యము దేవుని సన్నిధిలో వారు ఉంటారు, నిత్యము దేవుని సన్నిధిలో వారు ఎదుగుతూ ఉంటారు. కనుక ఆ విధంగా యథార్థవంతులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటారు. కనుక ఏ చిన్న అవసరమైన దేవుడు తీర్చినట్లయితే దేవుణ్ణి మనము స్తుతించాలి. కనుక చిన్న చిన్న వాటిలో ఒక సెకండ్ కూడా పట్టదు దేవుడు మనకు చేసినటువంటి మేలు. ఒకవేళ ఏదైనా నేను పొరపాటున ఏదైనా నేను కోల్పోయినట్లయితే అది దేవుడు నాకు అనుగ్రహించాడు, అది దొరికింది నాకు. అప్పుడు నేనేం చేయాలి? వెంటనే ప్రభువా ఇది దొరికించావు, నేను పోగొట్టుకున్నాను అనుకున్నాను కానీ అది దొరికింది. ప్రభా నేను ఈరోజు నాకు ఇది లేదని అనుకున్నాను, ప్రార్థన చేశాను, నువ్వు ఇచ్చావు ప్రభా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిన్నటి దినాన నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఈరోజు నా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, నన్ను సజీవులుగా నిలిపావు ప్రభా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించావు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనము ఆనందించేవారుగా ఉంటారు. ఎవరు? యథార్థవంతులు. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, యథార్థవంతులు దేశమందు నివసించెదరు, లోపము లేని వారు దానిలో నిలిచి ఉందురు. ఎక్కడుంటారండి ఇది? యథార్థవంతులు దేశమందు ఉంటారంట. దేశములో యథార్థవంతులు కావాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ ఈ లోకమంతా కూడా దేంతో నింపబడిందండి? అన్యాయముతో, అక్రమంతో, అక్రమకారులతో, మరి అబద్ధికులతో, నేరస్తులతో, మరి అన్యాయం చేసేవారితో, దోపిడీ చేసేవారితో నిండి ఉంది ఈ లోకం, బలాత్కారంతో నిండి ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే యథార్థవంతులు కొందరైనా దేవుడు ఆ దేశంలో ఉంచుతాడంట. కనుక ఇంతవరకు కూడా క్రైస్తవత్వము నిలిచి ఉన్నది అంటే కొందరు చాలా శ్రమపడ్డారు,
గత సంవత్సరాల్లో మిషనరీస్గా వచ్చిన వారు, హతసాక్షులైనటువంటి వారు, ఇంకా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి సేవకుల ద్వారా వారు ఉన్నారు కనుక ఇంకా రాజ్య సువార్త వ్యాపిస్తుంది, మన దేశానికి క్షేమం వస్తుంది. మన దేశానికి కొరకు ప్రార్థించే వారు కొందరు ఉన్నారు, వారు ఉన్నారు కనుక మన దేశం క్షేమంగా ఉంది. కనుక దేశమందు యథార్థవంతులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆ దేశం కొరకు ప్రార్థించే కొందరు నమ్మకమైనటువంటి వారు యథార్థవంతులు ఉండాలి. కనుక మనమందరం కూడా మన దిన ప్రార్థనలో, మనం చేసుకుంటున్నటువంటి వ్యక్తిగత ప్రార్థనలో మన దేశం కొరకు ప్రార్థించాలి, మన యొక్క ప్రాంతం కొరకు ప్రార్థించాలి, మన అధికారుల కొరకు ప్రార్థించాలి, మన యొక్క ప్రభుత్వం కొరకు ప్రార్థించాలి, మంచి పరిపాలన రావాలని మనం ప్రార్థించాలి. అందుకని దేవుడు మనల్ని యథార్థవంతులుగా ఈ దేశంలో ఉంచాడు. కనుక ఈ దేశానికి మనం ఉండటం వల్ల మనం ఆశీర్వాదాలు తీసుకొని రావాలి. నన్ను బట్టి, మిమ్మల్ని బట్టి, ఈ సంఘాన్ని బట్టి ఈ స్థలమంతా కూడా ఆశీర్వదించబడాలి అని మనం ప్రార్థన చేయాలి. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే లోపము లేని వారు దానిలో నిలిచి ఉందరు. లోపము లేనివారు, యథార్థవంతుల యొక్క లక్షణం ఏంటంటే వారిలో ఏ లోపం ఉండదు, ఏ అబద్ధం ఉండదు, ఏ నేరం ఉండదు, ఏ ఒక్క దొంగతనం ఉండదు, ఏ యొక్క పాపము వారిలో ఉండదు. కనుక లోపము లేని వారై ఉంటారన్నమాట. కనుక లోపము లేని వారంగా మనం ఉన్నామా? ఒక్కసారి ఎవరికి వారమే పరీక్షించుకుందాం. లోపం లేదా మనలో? లోపం ఉంది, అన్ని బలహీనతలు ఉన్నాయి. కనుక ఈ బలహీనతలన్నిటి మీద దేవుడు మనకు విజయాన్ని ఇవ్వాలి అంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఆ వాక్యం నన్ను మార్చాలి. మనుషుల మాటలు మార్చలేవు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క వాక్యము నన్ను మార్చాలి. కనుక ఎంతసేపు మనం ఎన్ని వాక్యాలు విన్నా అవి మా హృదయానికి తగట్లేదు అంటే, అవి మన హృదయంలోనికి నొచ్చుకొని పోవట్లేదు అని అంటే మనం ఇంకా దేవుని వాక్యాన్ని అంగీకరించట్లేదు అన్నమాట. మనం మార్పు చెందట్లేదు అంటే మనం ఆ వాక్యాన్ని అంగీకరించట్లేదు, ఆ వాక్యానికి మనం లోబట్లేదు అన్నమాట. కనుక లోపము లేని వారంగా మనం ఉండాలి. దేవుని సంఘములో ఉన్నటువంటి వారు, మనకు అన్ని బలహీనతలు ఉంటాయి, కానీ ఆ బలహీనతలన్నిటినీ క్షమించే దేవుడు మనకున్నాడు. ఆయన దగ్గర మనం క్షమాపణ అడగాలి. ఆయన మనల్ని క్షమిస్తాడు, మన లోపాలన్నీ సరిచేస్తాడు. కనుక ఆ విధంగా లోపము లేని వారుగా, యథార్థవంతులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే యథార్థవంతులకు ఒక మాట బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం, యథార్థవంతుల యథార్థత వానికి త్రోవ చూపును. కనుక ఆ యథార్థతనే వారికి త్రోవ చూపుతుంది. దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క చిత్తం, దేవుని ఏమైతే కోరుకుంటున్నాడో, ఏదైతే నా పట్ల, నా కుటుంబం పట్ల, వ్యక్తుల పట్ల దేవునికి ఏ ఉద్దేశమైందో ఆ ఉద్దేశ ప్రకారంగా దేవుడు ఆ యథార్థతను బట్టి ఆ యథార్థవంతులను నడిపిస్తూ ఉంటాడు. కనుక నీవు దేవునికి లోబడేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? దేవునికి లోబడితే ఆయన నీ యథార్థతను బట్టి ఆయన మార్గాన్ని సరళం చేస్తాడు. కనుక ఒక మార్గము మూయబడిన, ఒక ద్వారము మూయబడిన ఆయన 7 ద్వారాలు తెరుస్తాడు నిన్ను ఆశీర్వదించడానికి. నీకు ఎక్కడ మార్గం లేదు, నాకు ఇంకా నిరీక్షణ లేదు, నాకు సహాయం చేసేవారు లేరు, నాకు దిక్కు తోచట్లేదు అని నువ్వు అనుకున్నప్పుడు దేవుడే దిక్కుగా ఉంటాడు. దిక్కు లేని వారికి దిక్కు ఆయననే. ఆయన విధవరాళ్ల పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు. అనాథులు, తల్లిదండ్రులు లేనటువంటి వారికి, ఒంటరిగా ఉన్నటువంటి వారికి, వృద్ధులకు ఆయన సరిపోయినటువంటి వాడు. ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. ఆయన వారికి కావలసినవన్నీ కూడా అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక ఆయన నీకు కూడా దారి చూపిస్తాడు. కనుక దారి లేదు, అన్ని దారులు మూయబడ్డాయి, నాకు ఇంకా హోప్ లేదు, నాకు ఇంకా నిరీక్షణ లేదు, నాకు ఆశ లేదు, నాకు ఏది సహాయం దొరకదని నిరుత్సాహంగా ఉన్నాను అని నువ్వు అనుకున్నప్పుడు కూడా దేవుడు నీ యొక్క నిస్సహాయ స్థితిలో ఆయన నిన్ను ఆదుకుంటాడు. కనుక మనం ఏదైతే చేయలేకపోతామో అది దేవుడు చేస్తాడు. మనకు అసాధ్యమైనవి దేవుడు సాధ్యపరుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు.
కనుక నీవు యథార్థవంతుడుగా ఉంటే నీ యొక్క సమస్యలన్నిటిలో నీకు మార్గాన్ని, నీ త్రోవలను సరళము చేసేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు చెప్తాడు, నేను ఇరుకులో నుండి నేను మొరపెట్టగా ఆయన విశాల స్థలమందు నాకు ఉత్తరం ఇచ్చాను. కనుక మనం చిన్నగా మొరపెట్టుకుంటాము, ఆయన అన్నీ మనకు సమకూరుస్తాడు. ఇది కాకపోతే ఇంకొకటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి ఆయన మనకి ఏర్పాటు చేస్తాడు. వెన్ వీ ఫెయిల్ ఇన్ వన్ థింగ్ హీ విల్ ఓపెన్ ద డోర్ ఫర్ ద అనదర్ వన్. కనుక ఒక మార్గంలో మనం తప్పిపోయి దాన్ని విడిచిపెడితే ఇంకో మార్గాన్ని తెరుస్తాడు దేవుడు. ఆ విధంగా దేవుడు మనల్ని ఆదుర్కొంటాడు ఎప్పుడైతే మనము యథార్థవంతులుగా ఉంటామో. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనములో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము. కనుక నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? నీ ప్రార్థన ఆయనను సంతోషపెడుతుందా? ఆయన తృప్తిగా ఉన్నాడా? అయ్యో నీ ప్రార్థన చేస్తున్నావని ఆయన నీకంటే ముందుగా నీ దగ్గరికి వచ్చి నిలబడుతున్నాడా? నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తావో అక్కడ నీకంటే ముందుగా ఉంటాడు. నీ ప్రార్థన ఎప్పుడైతే ఆయనకి ఇంపైన సువాసనగా ఉంటుందో, ఆయన ఆగ్రహించగలిగినటువంటి పరిమళమైనటువంటి సువాసన నీ ప్రార్థన ద్వారా ఆయన కలుగుతున్నట్లయితే నిజముగా ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి నీకంటే ముందుగా ఆ స్థలంలో ఉంటాడు. అందుకనే భక్తులు చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యూ హ్యావ్ టు కీప్ వన్ టైం. ఏదో ఒక టైంలో నువ్వు నిర్ణయించుకొని ఆ దినంలో ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంత్రము ఏ టైంలో నువ్వు ప్రార్థన చేయాలనుకున్నావో ఆ సమయాన్ని తప్పకుండా నువ్వు అక్కడ ఉండాలి. అప్పుడు దేవుడు నీకంటే ముందుగా అక్కడ ఉంటాడు. ఎందుకంటే నీ ప్రార్థన ఆయనకి ఇష్టం. ఆయన దృష్టిలో నీవు యథార్థంగా కనబడ్డావు కనుక నీ ప్రార్థన వినడానికి ఆయన సంతోషిస్తున్నాడు. నువ్వు ఏమడుగుతావో ఆయన అడుగుతూ ఉన్నాడో ఆయన కనిపెట్టుకొని ఉంటాడు. నువ్వేమడుగుతావో, నన్ను ఏమడుగుతుందో. కనుక మనం కూడా మన పిల్లలు ఏదైనా అడగాలనుకుంటే వాళ్ళు ఏమడుగుతారో చూద్దాము అనుకుంటాం. బర్త్డేస్ వచ్చినప్పుడు మన పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు, నాకేం కొని పెడతావు డాడీ, నాకేం కొని పెడతావు మమ్మీ, నాకేమేమి స్పెషల్ చేస్తావు ఈ ఇంట్లో అని అడుగుతారా లేదా? ఆ విధంగా మన దేవుడు కూడా నీకేం కావాలి అని అడుగుతాడు. ఆయన మన ప్రార్థనలు ఏందో ఆనందిస్తున్నట్లయితే ఆయన నీ ప్రార్థన కొరకు వేచి ఉంటాడు. నీకేం కావాలో నిన్ను అడుగుతాడు. నీవు చెప్పిందల్లా ఆయన నీకు ఇస్తాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుక ఆయన సన్నిధిలో మనం యథార్థవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనం యథార్థవంతులుగా ఉన్నామా? ఎంతవరకు మన యొక్క మాటల్లో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో యథార్థంగా మనం ప్రవర్తిస్తున్నాం? ఒకసారి ఎవరికి వారే పరీక్షించుకోవాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనంలో ఏ విధంగా వ్రాయబడి ఉంది, చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. యథార్థవంతులు ఎప్పుడు కూడా ఆ చెడు మార్గంలో కానీ చెడుతనమును హృదయంలో పెట్టుకొని వారు యథార్థవంతులుగా పిలువబడలేరు. అది యథార్థత కాదు. కపటం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. మరి యథార్థంగా మనం ప్రేమించాలి. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని యథార్థంగా ప్రేమించాడా? యథార్థమైన ముద్దు పెట్టుకున్నాడా? పెట్టుకోలేదు. యథార్థమైనటువంటి ముద్దు కాదు, వేషధారణతో కూడిన ముద్దు, వేషధారణతో కూడినటువంటి క్రియలు. ఆయనతోనే ఉన్నాడు, శిష్యుడిగా ఉన్నాడు. యథార్థంగా శిష్యుడిగా ఉన్నాడా? ఆయన తన యొక్క గురువుకి, ఆయన యొక్క బోధకునికి, ఆ రక్షకునికి, యేసయ్యకు ఆయన యథార్థంగా ఉన్నాడా శిష్యత్వంలో? లేడు. కనుకనే తప్పిపోయాడు. మనం నటించలేమండి, ఎప్పటికీ నటించలేము. మరి స్టేజ్ మీద కొందరు డ్రామాలు వేస్తూ ఉంటారు. మరి సీరియల్లో, సినిమాల్లో కూడా చూస్తాం. అదంతా నటనే. వాళ్ళు మంచిగా ఉన్నట్టు నటిస్తారు, లేదా వారు చాలా చెడుగా ఉన్నట్లు నటిస్తారు. నిజంగా వాళ్ళు చెడుగా ఉండరు, నిజంగా వాళ్ళు మంచిగా ఉండరు. నటన మాత్రమే. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నటించే వారంగా మనము ఉండకూడదు. మన హృదయము, మన ఎన్ని ఎక్స్రేలు
మరి మనం తీసినా కూడా ఆ రిపోర్ట్లు కొన్నిసార్లు సరిగ్గా రావు కదండి. దేవుని దగ్గర ఉండేటువంటి ఆ ఎక్స్రేలు మరి సిటీ స్కాన్ కంటే, ఎంఆర్ఐ స్కాన్ కంటే కూడా పవర్ఫుల్ స్కాన్ ఆయన దగ్గర ఉంది. నీ హృదయం లోపల ఉన్నాయి కూడా ఆయన చూడగలుగుతాడు. నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో ఆయన చూడగలుగుతాడు. ఏం ఆలోచిస్తున్నావో, ఎవరి పట్ల నీవు ఏ ఆలోచన కలిగి ఉన్నావో, ఏ యొక్క మరి ఆ భావాన్ని కలిగి ఉన్నావో, ఇతరుల పట్ల నీవు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో ఆయన అన్నీ కనిపెట్టే దేవుడు. ఫుల్ స్క్రీన్లో కనబడుతుంది ఆయనకు మరుగైనది ఏది కూడా ఉండదు. కనుక నువ్వు యథార్థంగా ఆయన దృష్టిలో కనబడాలి. ప్రభా, నేను యథార్థంగా లేను, ప్రభా నాకు యథార్థత దయచేయి, ప్రభా నేను నిర్దోషిగా ఉండాలి, ప్రభా నాలో ఏ కపటం ఉండకూడదు ప్రభా అని మనకు మనమే ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మనం ఏ విధంగా వర్ధిల్లుతాం, దేవుడు ఏ విధంగా మనల్ని వర్ధిల్ల చేస్తాడు. రెండో మాట ఏంటంటే ఆ యథార్థవంతుల గుడారము ఆయన వర్ధిల్ల చేయనండి. గుడారము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మనం నివసించే చోటు. మన హృదయమే ఆయనకు నివాస గృహము. ఆయన ఉండాలనుకున్నది కూడా మన హృదయంలోనే. ఆయన లోకంలో ఉండటానికి రాలేదు. నీ హృదయంలో, నా హృదయంలో ఒక చిన్న చోటు ఆయనకు ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు. కనుక నీ హృదయాన్ని ఆయనకు నివాసయోగ్యంగా చేయాలనుకుంటే నీ హృదయంలో యథార్థత ఉండాలి. ఏ పాపము నీ హృదయంలో ఉండకూడదు. ఆయన ఉండటానికి యోగ్యమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధతను కలిగి నీ హృదయం ఉండాలి. అప్పుడే ఆయన నీలో ఉంటాడు. మనం అందరం అనుకుంటాం, నేను రక్షించబడ్డాం, యేసుప్రభు నేను నమ్ముతున్నాను, యేసుప్రభు యొక్క సిలువను నేను నమ్ముతున్నాను, ఆయన నా కొరకే చనిపోయాడని నమ్ముతున్నాను. ఎంతవరకు నీ హృదయంలో యేసుప్రభు ఉండగలుగుతున్నాడు? ఎంతసేపు ఉంటాడు? ఒక నిమిషం ఉంటాడా? ఒక గంట ఉంటాడా? ఒక దినం ఉంటాడా? లేదా ఎప్పటికీ ఉంటాడా? ఎప్పటికీ ఉండే గృహంగా నీ హృదయం ఆయనకు ఆ గుడారంగా నీవు సమర్పించుకోవాలి. నీ కుటుంబం కూడా ఆయనకు ఒక గుడారం. నీ కుటుంబంలో ఏదైనా దేవునికి ఇష్టం లేనిది జరుగుతుంటే ఆ కుటుంబంలో దేవుడు ఉండడు. ఆయన నిన్ను వర్ధిల్ల చేయడు. నీ కుటుంబంలో యథార్థత చూడాలి. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో ఆయన చూస్తూ ఉన్నాడు. అది ఆయనకు సంతోషకరంగా ఉందా? నీతిమంతుల గుడారంలో రక్షణ గురించినటువంటి ఉత్సాహ సునాదం వినబడుతుందా? అది వినబడాలి. కుటుంబంలో తల్లిదండ్రులు రక్షణ పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి పిల్లలు కూడా దేవుని తెలుసుకొని ఆ భయభక్తులో తల్లిదండ్రులు పెంచినట్లు వారు పెరుగుతూ ఉంటే భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉంటాయి. ఒకసారి భర్త రక్షించబడితే భార్య రక్షించబడకుండా ఉంటుంది. ఒకసారి భార్య రక్షించబడి ఉంటే భర్త రక్షించబడి ఉండడు. ఇంకా అన్యుల ఆచారంలో ఉంటారు. తల్లిదండ్రులు రక్షించబడి ఉంటే పిల్లలు రక్షించబడి ఉండరు. కనుక అటువంటి గృహాల్లో ఏం జరుగుతుందండి? రెండు మిక్స్. ఇటు పాపకార్యాలు జరుగుతుంటాయి, ఇటు నీతి కార్యాలు జరుగుతూ ఉంటాయి. కనుక దేవుడు ఆ విధంగా ఒప్పుకోడు. దేవుడు నీ కుటుంబం అంతా కూడా యెహోషువ చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించేదను. కనుక నీ కుటుంబం అంతా సేవించినప్పుడు ఆయన నీ కుటుంబంలో ఉంటాడు. చాలా బాధాకరంగా ఉంటుంది కొన్నిసార్లు. కొందరు ఒక్కొక్కరు రక్షించబడి ఉంటారు, ఒకరు రక్షణ లేకుండా ఉంటారు. ఒకరు టీవీలో సినిమాలు చూస్తుంటారు, ఇంకొకరు వాక్యం వినలేకపోతూ ఉంటారు. ఒకరు దేవుని పాటలు పెట్టుకోవాలనుకుంటారు, కొందరు యవనస్తులు సినిమా పాటలు పెట్టుకోవాలనుకుంటారు. ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, ఆ కుటుంబంలో శాంతి ఉండదు, ఆ కుటుంబంలో దేవుని సన్నిధి ఉండదు. దేవుడు ఆశీర్వదించాడు, ఆ కుటుంబంలో దేవుడు ఉండటానికి ఇష్టపడడు. కనుక అటువంటి కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. అటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు రక్షించబడకుండా ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. భారం కలిగి ప్రార్థన చేయాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవునికి ఎవ్వరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు.
కనుక కుటుంబం అంతా కూడా రక్షించబడి ఉంటేనే ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది, దేవుని సంతోషపరచగలుగుతారు. కనుక అటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మన గుడారాలు, మన హృదయం, మన కుటుంబం, మనం పనిచేసేటువంటి చోటు మన యథార్థంగా ఉండాలి. దేవుడు మనతో కూడా ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మన పక్షంగా ఉంటాడు. మనకి ఏ అన్యాయం జరిగినా ఆయన మనకు న్యాయం తీర్చే దేవుడుగా ఉంటాడు. కనుక 15వ కీర్తనలో చెప్తున్నటువంటి మాట, నష్టము కలిగినను మాట తప్పడు. మన నష్టం కలుగుతుంది, కొన్నిసార్లు ప్రమోషన్స్ రావు, కొన్నిసార్లు మంచి జరగదు, కొన్నిసార్లు రోగాలు వస్తాయి, కొన్నిసార్లు మరణం వస్తుంది. యథార్థత లేక వస్తున్నాయి అవన్నీ కాదు, దేవుని అనుమతితోనే. దేవుడు ఏది చేయాలని మన జీవితంలో అనుమతిస్తాడో అవి జరుగుతూ వస్తాయి. దేవుడు అనుమతిస్తేనే అవి జరుగుతూ ఉంటాయి. కనుక ఆ కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. నీ కుటుంబం అంతా కూడా నీ నివాస గృహంలో ఆ దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. నిత్యము ఆ స్తుతులు దేవుని సన్నిధికి చేరాలి, ధూపం వలె చేరాలి ఆ ప్రార్థనలన్నీ కూడా అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఏ విధంగా మనం వర్ధిల్లుతాము అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 92వ కీర్తన 12వ వచనం, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎక్కడ వర్ధిల్లుతారండి? మన కుటుంబంలో ఉంటే వర్ధిల్లము, ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్లు వస్తూ ఉంటే మనం వర్ధిల్లము. దేవుని మందిరంలో నాటబడినట్లయితే, స్థిరంగా ఉండినట్లయితే, అటు ఇటు తొలగకుండా, మన విశ్వాసం నుండి తొలగిపోకుండా, భక్తి నుండి తొలగిపోకుండా, ప్రార్థనల నుండి తొలగిపోకుండా, సహవాసంలో నుండి తొలగిపోకుండా ఉంటే మనం ఆ యొక్క మందిరంలో నాటబడిన వారమై ఉంటే మనం వర్ధిల్లుతాము. దేవుని ఆవరణములలో ఉండి మనము వర్ధిల్లాలి. కనుక దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఇక్కడ నేను ఉండాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. అదేవిధంగా చూసినట్లయితే యోహాను రాసినటువంటి 3వ పత్రికలో ఒక మాట రాయబడింది 2వ వచనంలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనను ప్రార్థించుచున్నాను. అన్ని విషయాల్లో, మన శరీర విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, మన నైతిక విలువల్లో, మనకున్నటువంటి ఆ బిహేవియర్లో, మనం ప్రవర్తించే ప్రవర్తనలో, మన నడవడిలో ఆయన యథార్థంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం చేసే ప్రతి పనిలో మన యథార్థంగా ఉండాలి అని కోరుకుంటాం. కనుక కొన్నిసార్లు మరి మన ఉద్యోగరీతిలో కానీ, మన ఇంట్లో పనిచేసే వారిని కానీ మనం గమనించినప్పుడు మా యజమానులు చూస్తుంటేనే పనిచేస్తారు, యజమాని చూడకపోతే వాళ్ళు పని చేయరు. ఏదో చేసినట్లు నటిస్తూ ఉంటారు మనం ఉండగా, యజమానులు ఉండగా. కానీ ఆ విధంగా ఉండద్దు. నీ యజమానుడి నిన్ను చూడకపోయినా పైనున్న పెద్ద యజమాని నిన్ను చూస్తూ ఉంటాడు. ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వాలి. నమ్మకంగా ఉండాలి. యజమానుడు చూసినా చూడకపోయినా, తల్లిదండ్రులు చూసినా చూడకపోయినా పైనున్న దేవుడు నిన్ను చూస్తున్నాడని యవనస్తులు గమనించుకోవాలి. స్కూళ్ళకి, కాలేజీలకి, ఉద్యోగాలకి యవనస్తులు వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ వెంట వెళ్ళరు. కానీ దేవుని భయం వారిలో ఉంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఎక్కడున్నాను, నేను ఎవరితో ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను అని వారు గ్రహించుకుంటే తప్పకుండా దేవుని భయం వారిలో ఉన్నప్పుడు వారు యథార్థంగా ప్రవర్తించడానికి నేర్చుకుంటారు. కనుక ఆ విధంగా అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విషయంలో మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో ఆ హన్న సమూయేలు అనేటువంటి బాలుణ్ణి పాలు విడిచినప్పుడు దేవుని మందిరంలో విడిచిపెట్టింది. అక్కడ ఆ బాలుడైనటువంటి సమూయేలు ప్రవక్తకు పరిచర్య చేశాడు, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. ఆ దీపం మారిపోకుండా దానిలో నీళ్లు పోస్తున్నాడు. యజమానుడు ప్రవక్త పిలిచినప్పుడల్లా లేచి పరిగెత్తుకొని పోయి చిత్తం ప్రభు అంటున్నాడు. అటువంటి లోబడేటువంటి స్వభావము సమూయేలుకు ఉండింది. కాబట్టి చిన్న వయసులోనే ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఈ మాట
మరి యేసు ప్రభు కూడా చెప్పబడింది. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని రాయబడింది. జ్ఞానమందును వయసునందును వర్ధిల్లుచుండెను అని రాయబడింది. కనుక యవనస్తులందరూ కూడా దేవుని యొక్క దయందు మనుషుల దయందు ఎదగాలి. మనుషుల యొక్క మనల్ని వారు కోరుకోవాలి. పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, మరి అత్త మామల్ని గౌరవించాలి. అదేవిధంగా అమ్మమ్మ తాతలు నానమ్మలను గౌరవించాలి. వారికి ఏం కావాలో, నిస్సహాయ స్థితిలో ఉన్నారా, నేను పట్టుకోవాలా, నేను నడిపించాలా, నీకేం సహాయం కావాలి అని అడగాలి. అది మనం నేర్పాలి. కనుక అన్ని విషయాల్లో బాలుడగు సమూయేలు వర్ధిల్లుచూ ఉండెను. అదేవిధంగా యేసు ప్రభువు కూడా తన తల్లిదండ్రులకు లోబడి ఆయన వర్ధిల్లుచూ ఉండెను. జ్ఞానమందు వర్ధిల్లాలి. యవనస్తులో జ్ఞానం కావాలి. ఏది తప్పు ఏది రైట్ అని నిర్ణయించుకునే వివేకాన్ని దేవుడు ఇచ్చాడు. వాట్ ఈజ్ రైట్ ఫర్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు డిసైడ్. ఆ యొక్క జ్ఞానము దేవుడు మీకు ఇవ్వాలి. మంచి మార్గంలో, దేవుని మార్గంలో మీరు నడవటానికి మీరు ఇష్టపడాలి. కనుక దేవుని యొక్క మందిరములో ఉండి మీరు వర్ధిల్లుతూ ఉండాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి ఆదికాండం 26వ అధ్యాయం 13-14 వచనాల్లో మరి ఇస్సాకు గురించి రాయబడినటువంటి మాట, ఆ గెరార్ అనేటువంటి దేశంలో కరువు వచ్చింది. చుట్టూ అందరికి పొలాలు ఉన్నాయి, ఆ పొలాల్లో పంటలు లేవు. కానీ ఆ సంవత్సరమందు ఆయన విత్తనములు చల్లినప్పుడు ఆ విత్తనాలు 100 పంటను పండించాడు. కనుక దేవుడు ఆ ఇస్సాకును దీవించాడు. ఇస్సాకును ఎందుకు దీవించాడు? తండ్రి అయినటువంటి అబ్రహాముకు ఆయన లోబడ్డాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, ధ్యానములో ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము బైబిల్ గ్రంథం అప్పుడు లేదు. దేవుడు అంటే కూడా వారికి ఏవో తెలియదు. ఆ సమయంలో కూడా వారు ఆ దేవుని స్వరాన్ని, పైనుండి ఆకాశం నుండి వచ్చేటువంటి మాటలే దేవుని మాటలను గ్రహించుకొని ఆ మాటలను వారు పాటిస్తూ వచ్చారు, లోబడుతూ వచ్చారు. కనుక అక్కడ గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. కనుక ఇస్సాకును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ విధంగా మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 5 నుండి 7 వరకు మనం చదువుకున్నట్లయితే మన కండిషన్ ఉంది. దేవుడు మనల్ని వర్ధిల్ల చేయటానికి అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టాడు. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని ఎడల, నీ పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయంగా నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదకు మహాభివృద్ధి పొందుదు. కండిషన్ ఏంటంటే జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు కావాలి, ఇది వినయముతో అడగాలి, దౌర్జన్యంతో కాదు, మరి అధికారంతో కాదు. దేవుని యొక్క స్వరం కంటే మన స్వరం పెద్దగా ఉండకూడదు. మన అధికారుల దగ్గరికి వెళ్తే మనం ఏ విధంగా మాట్లాడతామండి? వాళ్ళకంటే గట్టిగా మాట్లాడతామా? వినయంతో మాట్లాడతామా? చేతులు జోడించుకొని చేతులు కట్టుకొని మాట్లాడతాం కదా యజమానులతో. ఈ లోక సంబంధమైన యజమానులతో మాట్లాడేటప్పుడు అంత భయభక్తులు ఉన్నప్పుడు, సర్వశక్తుడైనటువంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంత తగ్గించుకొని వినయముతో ఆయనను బతిమాలుకోవాలో మనం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, నీవు పవిత్రుడవైన ఎడల, నువ్వు యథార్థవంతుడవైన ఎడల ఆయన నీ నీతికి తగినట్లుగా నీ నివాస గృహమును వర్ధిల్ల చేయను. నీ ఇంటినంతా కూడా ఆశీర్వదిస్తాడు. నీ యొక్క పంట పొలాలను దీవించాడు, నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు, నీ వ్యాపారాలను దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు, నీ యొక్క కుటుంబాన్ని దీవిస్తాడు, నీ గర్భఫలాన్ని దీవిస్తాడు, నీ సంతానాన్ని దీవిస్తాడు. యుగ యుగములో ఆ తరతరాలుగా ఆ యొక్క ఆశీర్వాదాలు నీ నుండి నీ తరతరాలకు వ్యాపించినట్లుగా, నీవు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దేవుడు చేస్తాడు. కనుక నీవు యథార్థంగా ఉన్నావా?
ఈ ఆశీర్వాదాలకు నీవు పాత్రుడు కావాలి, నీ కుటుంబాన్ని పాత్రులుగా చేయాలి, నీ తర్వాత వచ్చే తరానికి కూడా ఈ యొక్క ఆశీర్వాదాలు అందించేటువంటి యథార్థత మనలో ఉండాలి. కనుక దేవుని యొక్క మరి వర్ధిల్లటము, దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం చేయవలసినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని షరతులు ఉన్నాయి. అవి ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉండాలి. మొట్టమొదటి ఏంటి? దేవుడు నాతో కూడా ఉండాలి, నేను దేవునితో ఉండాలి, నేను దేవుని దగ్గరికి రావాలి, ఆయన నా దగ్గరికి వస్తాడు. దేవుణ్ణి నేను అడగాలి, ఆయన నాకు ఇస్తాడు. ఆయన యందు తోడై ఉండాలి, నాకు తోడై ఉండాలి. రెండవది, ఆయనకు విధేయత కలిగి ఉండాలి, లోబడాలి. ఆయన చెప్పేది మనం చేయాలి. బైబిల్ గ్రంథంలో ఏది చెప్తుందో అది మనం చేయాలి. భక్తులు ఏం చెప్తున్నారో అది చేయాలి. సేవకులు ఏం చేస్తున్నారో, కాపర్లు ఏం చెప్తున్నారో అది వినాలి, వినేసి చూపాలి. తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో అది వినాలి. ఉపాధ్యాయులు, పెద్దలు, మరి స్కూళ్ళల్లో, కాలేజీల్లో బాసులు ఏం చెప్తున్నారో అది వినాలి. మనం వింటేనే మనకు మేలు కలుగుతుంది. యజమానులకు కూడా మనం ధిక్కరించడానికి వీలు లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, ముష్కరులైనటువంటి మీ యజమానులకు మీరు లోబడి ఉండు. వారు ముష్కరులే, వాళ్ళకు తెలివి లేదు, మనకంటే చాలా తెలివి తక్కువగా ఉండొచ్చు, కానీ వారు అధికారంలో ఉన్నారు, వారు సీట్లో ఉన్నారు. కాబట్టి మనం విధేయత చూపాలి. ఆ విధంగా చూసినట్లయితే వాక్యాన్ని ధ్యానించాలి. మొదటి కీర్తన మొదటి 2 వచనాలు మనకు తెలుసు కదా, ధర్మశాస్త్రం నందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, దీవెనకరమైన వాడు. దేవుని వాక్యాన్ని నిత్యము మనము చదవాలి, ఆ వాక్యాన్ని మనము గ్రహించుకోవాలి, ఆ వాక్యంతో మన హృదయాన్ని మనం నింపుకోవాలి. అప్పుడు దేవుని వాక్యం ఎప్పుడైతే మనం నింపుకుంటామో దేవుడు సంతోషిస్తాడు. కనుక పాపము లేకుండా ఉండటానికి దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని మనం నింపుకోవాలి. ఆ తర్వాత చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యోబుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, కానీ సాతానుతో మరి సవాల్ చేశాడు దేవుడు. నా భక్తుడైన, నా యొక్క సేవకుడైన యోబును నువ్వు చూసావా? ఆయన ఎంత భయభక్తులు కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, చెడుతనాన్ని అసహించుకొని జీవిస్తున్నాడో నీవు ఎరుగుదువా? యోబును ఆశీర్వదించాడండి. ఆయన యథార్థవంతుడిగా ఉన్నాడు, మాటతో కూడా ఆయన పాపం చేయలేదు. దేవుడు నాకు ఈ స్థితి ఎందుకు తెచ్చాడని దేవుని దూషించలేదు. కనుక ఆయన వర్ధిల్లాడు, రెండంతలుగా దేవుడు దీవించాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఆతిథ్యము చేసేవారిగా ఉండాలి. పేదలకు, విధవరాళ్ళకి, అనాథులకు మనము పరిచర్య చేసేవారిగా ఉండాలి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి పరిచర్య చేసేవారిగా ఉండాలి, వారిని ఆదరించేవారిగా ఉండాలి, వారికి ఆహారం పెట్టేవారిగా ఉండాలి, వారి అవసరతలు తీర్చేవారిగా మనం ఉండాలి. ఆ విధంగా మనం చూసినట్లే ఆతిథ్యము చేసినట్లయితే తెలియకే వారు దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని దేవుని వాక్యంలో చెప్తుంది. కనుక ఆ విధంగా ఉండాలి, మనం ఆతిథ్యము చేయాలి. కనుక మనకిష్టం ఉన్న వాళ్ళకే మనం ఆతిథ్యం చేస్తాం. మన ఇంటికి వచ్చిన వాళ్ళు కొందరికి అసలు మంచినీళ్ళు కూడా ఇయ్యం, మనకిష్టం లేక ఆ పోనీళ్ళు వస్తారులే వెళ్తారులే అని అనుకుంటాం. ఆ విధంగా కాదు, ప్రతి ఒక్కరు నీ గుమ్మం దాటి నీ ఇంట్లోకి వచ్చారు, వారిని గౌరవించాలి, అది నీ ధర్మం. ఆ విధంగా చూసినట్లయితే దశమ భాగములను దేవునికి నీవు సమర్పించినప్పుడు దేవుడు నిన్ను నిత్యం 90% నేను దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. నీకేది తక్కువ కాదు. ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు నీకు కుమ్మరిస్తాడు. కనుక దశమ భాగాలను చేయాలి. చివరిగా మనము దేవుని మందిరంలో నాటబడిన వారిగా ఉండి దేవుణ్ణి పెట్టేటువంటి ఈ జీవాహారాన్ని, దేవుడు పెట్టేటువంటి ఈ యొక్క పరలోకపు మన్నాని మనం తీసుకుంటూ, మనం దాన్ని భుజిస్తూ మనం బలం పొందుకున్నప్పుడు, యథార్థవంతులుగా మనం తీర్చబడినప్పుడు మనం దేవుడు వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్ల చేయటం అందరికీ ఇష్టమే, వర్ధిల్లాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కనుక ఇవన్నీ నీలో ఉంటేనే నీ కుటుంబం, నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, వర్ధిల్ల చేయబడతావు. కనుక అటు రీతిగా దేవుడు మనలందరినీ నడిపించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా,
నీకు స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఫలింపచేయండి తండ్రి ప్రభా. నీ సన్నిధిలో మేము యథార్థవంతులుగా ఉండి వర్ధిల్లటానికి, మా కుటుంబము వ్యక్తిగతంగా మేము వర్ధిల్లటానికి మీరు కృప చూపి సహాయం చేసి ప్రతి ఒక్కరిని, మీ మందిరంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు వర్ధిల్ల చేయమని, ఈ వాక్యము ఫలించినట్లుగా నాయన వారి హృదయంలో ఈ వాక్యాన్ని ముద్రించమని, నన్ను కూడా మీరు నిలబెట్టుకున్నందుకై మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.